ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం 53, 54 శ్లోకాల్లో ఉన్నటువంటి 205 నుంచి 218 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 55, 56 శ్లోకాల్లో ఉన్నటువంటి 219 నుంచి 231 వరకు ఉన్న నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ భాగంలోకి ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం తెలుసుకున్న నామాల తాలూకు అర్థాలని ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 205వ నామం సర్వయంత్రాత్మిక. అన్ని యంత్రాల తాలూకు మూలం అమ్మే అని చెప్పేసి ఆ యంత్రాలకి ఆత్మ అమ్మ అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 206వ నామం సర్వతంత్ర రూప. అన్ని తంత్రాల తాలూకు స్వరూపము ఆ అమ్మే అని చెప్పి తెలుసుకున్నాము. తంత్రం అంటే శాస్త్రీయ విధానం, అంటే ఏ మంత్రాన్ని కానీ ఏ పూజని కానీ ఏ కార్యక్రమాన్ని కానీ ఎలా నెరవేర్చాలో చెప్పేటువంటి శాస్త్ర విధిని తంత్రము అంటారు. యంత్రాన్ని ఎలా ఆరాధించాలో దాని గురించి చెప్పడాన్ని తంత్రము అంటారు అని చెప్పేసి, అటువంటి తంత్రాలకి అమ్మ రూపంగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 207వ నామం మనోన్మని. అమ్మ మనస్సుకి అచంచలమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. సహజంగా మనస్సు చలిస్తూ ఉంటుంది. అలాంటి చలిచ్చే మనస్సుని ఒకచోట అలాగా ఉంచి దాన్ని నిలబెడుతుంది అమ్మ అని చెప్పేసి తెలుసుకున్నాము. 208వ నామం మహేశ్వరి. ఓంకారానికి గుణాలేకి కూడాను అతీతమైనది అమ్మ అని చెప్పేసి
తెలుసుకున్నాము. అమ్మ అందుకే మహేశ్వరి, గుణాలకు అందదు, మహేశ్వరుడు యోగేశ్వరుడు కాబట్టి అమ్మ మహేశ్వరి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 209వ నామం మహాదేవి, అనంతమైన వెలుగుతో కూడినటువంటి శరీరం కలిగినటువంటిది, ఎప్పుడూ పూజింపదగినది అయినటువంటి అమ్మవారు కాబట్టి పరమేశ్వరిని మహాదేవి అంటారు. ఆమె యొక్క పూర్తి వెలుగుని ఎవరికీ తెలియదు, ఎవరు చూడలేరు. కాబట్టి అందరి దేవతలకి ఆమె దేవి కాబట్టి ఆమెని మహాదేవి అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 210వ నామం మహాలక్ష్మి. అమ్మ శక్తి స్వరూపిగా ఉన్నప్పుడు పార్వతిగాను, వైభవ రూపిణిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవిగాను, విద్యారూపిణిగా ఉన్నప్పుడు సరస్వతీదేవిగాను ఆరాధింపబడుతూ ఉంటుంది. సృష్టి యొక్క వైభవమే శ్రీ మహాలక్ష్మి అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం మురడప్రియ. మురుడు అంటే పరమశివుడు, ఆయన ప్రియురాలు కాబట్టి అమ్మని మురడప్రియ అంటారు. మట్టి ఎందు కూడా ఉండేవాడు కాబట్టి ఈశ్వరుడిని మృడు అన్నారు. ఆయనకి మట్టి బంగారము ఏదైనా ఒకటే. అటువంటి ఆయన మట్టి రూపంలో ఉన్నాడు కాబట్టి అమ్మవారు కూడా ఆ మట్టి రూపాన్ని ధరించింది కాబట్టి అమ్మ మృడప్రియ అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 212వ నామం మహారూప. అంటే పరమేశ్వరి గొప్ప శ్రేష్టమైన రూపం కలిగి ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము. అమ్మ పరతత్వానికి ప్రథమ రూపం కాబట్టి ఆ రూపానికి మహారూప అని పేరు అని చెప్పేసి అందుకే అమ్మకి మహారూప అని పేరు వచ్చింది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత మహాపూజ్య 213వ నామం. అమ్మ విస్తారంగా పూజింపబడుతుంది, అందుకనే ఆవిడ మహాపూజ్య అని చెప్పేసి ఆ పరమేశ్వరుని అంటారు. అమ్మని యంత్ర రూపంలో కానీ, శిలా రూపంలో కానీ, వెండి బంగారు మొదలైనటువంటి లోహాల రూపంలో కానీ, రత్నాల రూపంలో కానీ పూజిస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాము. పదార్థం ఏదైనా కానీ భక్తే ప్రధానం కాబట్టి భక్తికే ఆమె వశం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత 214వ నామం మహాపాతక నాశిని. అమ్మ అన్ని రకాల పాపాలని గొప్ప గొప్ప పాపాలని కూడా నాశనం చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. పాపాలు తెలిసి చేసినా తెలియకుండా చేసిన భక్తులని అమ్మ రక్షిస్తుంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం మహామాయ. దాటరాని మాయా స్వరూపమే పరమేశ్వరి అని చెప్పి తెలుసుకున్నాము. త్రిమూర్తులు సైతం ఆమె మాయకి మోహాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి మోహం కలగని వాళ్ళు ఉండరు. కాబట్టి అమ్మ మహామాయా స్వరూపం కాబట్టి మహామాయ అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. 216వ నామం మహాసత్వ. మహత్తరమైనటువంటి సత్వము కలిగింది, అంటే సత్వం అంటే ఉనికి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆమెని చేరుకోవడానికి మార్గం సత్వగుణమే అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 217వ నామం మహాశక్తి. గొప్ప అమితమైనటువంటి శక్తి కలిగినది. సృష్టిలో ఉన్న శక్తులన్నీ కూడాను అమ్మే, పరమేశ్వరులోనే ఆ శక్తులన్నీ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 218వ నామం మహారతి. రతి అంటే అనన్యమైనటువంటి ఆసక్తి, అమితమైన ఆసక్తి కలిగినది. మహేశ్వరుడు మహాయోగి, మహాతపస్వి. అటువంటి ఆయన దృష్టిని కూడాను ఆయన్ని మెప్పించి ఆయన్ని సృష్టికాముడిగా మహాకాముడిగా మార్చి సృష్టి గావించింది ఈ లోకంలో. కాబట్టి ఆమె మహారతి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ భాగంలో 55, 56 శ్లోకాల్లో ఉన్నటువంటి 219 నుంచి 231 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. 55వ శ్లోకం
మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల అనేటువంటి 4 నామాలు, రెండవ పాదంలో మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి అనేటువంటి 3 నామాలు, మొత్తం 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. 219వ నామం మహాభోగ అంటే అమితమైనటువంటి సుఖము, సౌకర్యము, భోగము, ధనము కలిగినటువంటిది అమ్మవారు పరమేశ్వరీదేవి. అందుకని ఆవిడ్ని మహాభోగ అంటారు. భోగం అంటే మనస్సు, శరీరము, ఇంద్రియాలు పొందేటువంటి ఆనందాన్ని భోగము అంటారు. ఈ భోగ జీవనానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ధర్మసమ్మతమైనటువంటి భోగాన్ని అందరూ హర్షిస్తారు. అలా కాని దాన్ని మాత్రమే అందరూ వర్జించాలి. శ్రీమాత అందుకే ఆ భోగాన్ని అందరికీ అందిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాండం అంతా కూడాను ఆ పరమేశ్వరి యొక్క శరీరం. అంచేత విరాట పురుషుడి దేహం ఆ అమ్మవారు. ఆ పంచభౌతికమైనది ఈ దేహం. అది పంచభూతాలతోటి ఏర్పడింది. ఈ సుఖదుఖాలన్నీ అనుభవించేది ఈ శరీరమే. మానవుడు చేసిన పాపపుణ్యాల తాలూకు ఫలితం కూడాను ఈ శరీరం ద్వారానే అనుభవిస్తాడు. కర్మలు చేసే అధికారం కూడా ఈ శరీరానికే ఉంది, ఇంకా దేనికి లేదు. అలాగే మనుషులు, పశుపక్షాదులు, క్రిమికీటకాదులు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి కర్మలు చేయలేవు. ఇది ఒక మానవులు మాత్రమే ఈ కర్మలు చేయగలరు. దేవతలు కూడా కర్మలు చేయలేరు. వాళ్ళు ఒకవేళ కర్మలు చెయ్యాలి అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి భూలోకంలో అవతరిస్తూ ఉంటారు. అలాగే ఇంకా పైలోకాల్లో ఉండే వాళ్ళకు కూడా అంతే. ఆ కర్మ ఫలితం వల్లే మానవుడికి ఉత్తర జన్మ లభిస్తూ ఉంటుంది. మంచి కర్మ చేసుకుంటే మంచి జన్మ లభిస్తుంది, చెడు కర్మలు చేసుకుంటే చెడు జన్మ లభిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని జీవుల నుండి ఉండి అన్ని రకాల భోగాల్ని అనుభవిస్తుంది. కాబట్టి ఆమెని మహాభోగ అన్నారు. ఆ భోగాలు 8 రకాలు. అవి ఏమిటంటే గృహం, శయ్య అంటే పడక, వస్త్రం ధరించే వస్త్రాలు, ఆభరణాలు, స్త్రీ, పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, పుష్పాలు, గంధం, తాంబూలం, వీటన్నిటినీ బాగా అనుభవించే వాటిని భోగి అంటారు. ఇలాంటి వ్యక్తుల యొక్క సమిష్టి రూపమే ఆ పరమేశ్వరి. కాబట్టి ఆమె మహాభోగ అని పిలువబడుతుంది. ఆ తర్వాత నామం మహేశ్వర్య. అమ్మ యొక్క ఈశ్వరత్వము, వైభవం కలిగి ఉన్నటువంటిది మహేశ్వరి. అందుకే ఆవిడ మహేశ్వరి అయింది. ఆ పరమశివుడు మహేశ్వరుడు అయ్యాడు. వాళ్ళిద్దరూ సమస్తానికి నాయకత్వాన్ని వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా అనేకమైనటువంటి మహత్తరమైన సంపద కలిగి ఉంటారు. ఐశ్వర్యము అంటారు దాన్ని. వారి వైభవము, విభూతి ఇంత అని ఎవరు చెప్పలేరు. యోగము, భోగము రెండూ ఉన్నవాళ్ళు ఐశ్వర్యవంతులు. అతి ఐశ్వర్యవంతులందరికీ కూడాను నాయకి కాబట్టి ఆ పరమేశ్వరిని మహేశ్వర్య అంటారు. అటువంటి ఐశ్వర్యాన్ని తన భక్తులకి ఆమె ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరిని మహేశ్వర్య అన్నారు. ఆ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటారు, 8. వీటిని విద్యార్థి కల్పతరువులో ఇలా చెప్పారు. దాసదాసీ జనం, సేవకులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనాలు, ధనం, ధాన్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు మహైశ్వర్యవంతులు అని చెప్పి అంటారు. సామాన్యంగా అందరికీ అన్నీ ఉండవు, కొంతమందికి మాత్రమే కొన్ని దొరుకుతాయి. అందరికీ అన్నీ ఉంటే కనుక వాళ్ళని ఐశ్వర్యవంతులు అంటారు. వాళ్ళ జీవులకి వాళ్ళ యొక్క కర్మల బలాన్ని బట్టి ఈ ఐశ్వర్యం ఉన్నది ఆ పరమేశ్వరి ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఉన్నది మహదైశ్వర్యం. అది ఎవరికి ఎంత ఇచ్చినా అది తరిగిపోదు.
ఆ మణిద్వీపం గురించి వర్ణించేటప్పుడు ఆ పరమేశ్వరి దగ్గర నవనిధులు ఉన్నాయని చెప్పేసి చెప్పబడింది. ఆమె పక్క నుంచి బంగారం, రత్నాలు మొదలైనవన్నీ కలబోసినటువంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆ మణిద్వీపంలో చెప్పబడింది. అలాగే ఆ పరమేశ్వరి యొక్క మహదైశ్వర్యం అంతా కూడాను ఆ మణిద్వీపంలో వర్ణించారు. అలాగే ఈ ఐశ్వర్యం అనేది 2 రకాలుగా కూడా ఉంటుంది. ఒకటి ఐహికము, ఇంకోటి ఆముష్మికము. అంటే ఈ లోకంలో ఇహలోకంలో అనుభవించే ఐశ్వర్య అంతనే కూడాను సిరి సంపదలు ఇవన్నీ కూడాను భోగభాగ్యాలు ఇవన్నీ కూడాను ఐహికమైనవే. అలాగే ఆముష్మికం అంటే మోక్షము, ఆనందము. ఈ మోక్షము ఈ కేవలం ఆనంద స్వరూపం యోగులకి జ్ఞానాలకి మాత్రమే లభిస్తూ ఉంటుంది. ఇది పొందిన వాళ్ళకి ఇక మరిజన్మ అనేది ఉండదు. అటువంటి ముక్తిని కూడా ఆ మహేశ్వరి ప్రసాదిస్తుంది కాబట్టి ఆమెని మహేశ్వర్య అని అన్నారు. ఆ తర్వాత నామం 221వ నామం మహావీర్య. వీర్యము అంటే తేజస్సు, సామర్థ్యము, శుక్రము అని చెప్పి అంటారు. ఆమె యొక్క శ్రీమాత యొక్క సామర్థ్యం సృష్టిలోనే తెలుస్తూ ఉంటుంది మనకి. ఆమె తేజస్సు కూడాను అంతే. సూర్యుడు, సవితృ మండలము, ఆదిత్య మండలాలలో ఉన్నటువంటి ప్రకాశం కానీ, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల తాలూకు వెలుగు కానీ, త్రిమూర్తులకి ఉన్నటువంటి తేజస్సు కానీ ఇవన్నీ ఆమె ఇచ్చినవే. అందుకే ఆ పరమేశ్వరిని మహావీర్య అంటారు. వీర్యం శుక్రే ప్రభావేచ తేజ సామర్థ్యోరపి అని చెప్పబడుతుంది. అంటే వీర్యము, శుక్రము, ప్రభావము, తేజము, సామర్థ్యము ఇవన్నీ వీర్య పదార్థాలు అని చెప్పేసి చెప్పబడుతుంది. వీర్యం అంటే వీరధర్మం, శౌర్యం, పరాక్రమం, బలం, ధైర్యం, శక్తి, సామర్థ్యం అని సూర్యరాయాంధ్ర ఘంటువు చెప్తూ ఉంటుంది. ఇవన్నీ జీవుల యొక్క దేహాల్లో విడివిడిగా ఉంటాయి. ఆ పరమేశ్వరి వీటన్నిటి తాలూకు సమిష్టి రూపం. అంచేత ఇవన్నీ ఆమె యందు సమిష్టిగా ఉంటాయి. అంచేత ఆ పరమేశ్వరి దగ్గర లేనటువంటి ఆ వీర్యగుణం ఇంకెవరి దగ్గర ఉండదు. కాబట్టే పరమేశ్వరి మహావీర్య అని చెప్పేసి చెప్పబడుతుంది. జగత్తుని సృష్టించడానికి కారణమైనటువంటి ఆ మహావీర్యం ఆ పరమేశ్వరి దగ్గర ఉంది. లోకానికి ఎప్పుడు ఏ రకంగా ఆపద వాటిల్నా తన యొక్క శౌర్య పరాక్రమాలతోటి ఆ దుష్టులని, రాక్షసులని సంహరించి లోకాలను రక్షిస్తూ ఉంటుంది. అటువంటిది కాబట్టి ఇతరుల త్రిమూర్తుల చేత కూడా సాధ్యం కానివన్నీ కూడా ఆమె చేసి చూపించింది. అటువంటి రాక్షసులందరినీ కూడా ఆమె సంహారం చేసింది కాబట్టి ఆమెని మహావీర్య అని అంటారు. మహత్ అనే శబ్దాన్ని పరబ్రహ్మకు కూడాను ఆపాదిస్తూ ఉంటారు. పరబ్రహ్మ గురించి చెప్పేటప్పుడు మహా అని చెప్తూ ఉంటారు. అంచేత అన్నీ ఈ వీర్యాలన్నీ ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాలే అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ తర్వాత నామం 222వ నామం మహాబల. అమ్మకి మహత్తరమైన బలం ఉంది. ఈ బలం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. సువాసన, బలం, శక్తి, రూపం, జీవబలం, మహత్తర సేన, దానము ఇవన్నీ. రసం అంటే రుచి, బలమును. అనేక బలాలు అందరి యందు ఈ విధంగా ఉండడానికి అమ్మ కారణం. బలం అంటే గంధం, రసం, రూపం, జీవం, సేన, కాకి అని విశ్వకోశం చెప్తోంది. బలం అంటే బలిమి, సత్వ, బలాత్కారము, సైన్యము, బలుపు, రూపము, శుక్లము, రక్తము, గంధము, దేవము, పల్లవము, చిగురు అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చెప్తోంది. బలం అంటే కాకి అనేటువంటి అర్థం కూడా ఉంది. యోగ వాసిష్టంలో భుసుంబుడు అనేటువంటి వాయసం వశిష్ఠుడితోటి మేము 21 మంది అన్నదమ్ములము, చండుని కుమారులము, మా సోదరీమణులైన ఆడుహంసాలతో చేరి బ్రాహ్మీదేవిని చాలా కాలం మేము పూజించాము. అప్పుడు ఆ దేవికి మా మీద కరుణ కలిగి
మమ్మల్ని అనుగ్రహించింది. అప్పటి నుంచి మేము ముక్తులం అయ్యాము అని చెప్పేసి చెప్పింది ఆ కాకి. ఆ భుసుండు అనేటువంటి ఆ కాకి. ఆ భుసుండు అటువంటి కాకులకు కూడాను ముక్తినిచ్చినది ఆవిడ. బలినామపి బలిత్వాత్, బలవంతులందరికన్నా కూడాను ఆవిడ పరమేశ్వరి మిక్కిలి బలవంతురాలు. అందుచేత మహాబల అని చెప్పేసి చెప్పబడుతుంది. బలం అంటే బుద్ధిబలం, తపోబలం, అర్ధబలం, అంగబలం, వీటిలో ఏ లక్షణం ఉన్నా కూడా అతన్ని బలవంతుడే అంటారు. అలాంటప్పుడు అన్ని లక్షణాలు ఉన్నటువంటి పరమేశ్వరిని మహాబల అని చెప్పేసి అంటారు. మహంతి సైన్యాన్ని బలాని యస్య, అనంతమైన సైన్య బలం కలిగినటువంటిది. పరమేశ్వరి సైన్య బలం అంతా భండాసుర యుద్ధంలో వివరించబడింది. అలాగే మహిషుడితో పోరాడినప్పుడు కానీ, శుంభనిశంభులతో పోరాడినప్పుడు కానీ ఆమె యొక్క సైనిక బలం గురించి వివరించబడింది. ఆవిడికి శ్యామలాదేవి మంత్రి, వారాహీదేవి దండనాయిక. ఈ రకంగా అమితమైన సైనిక బలం ఆవిడ వద్ద ఉంది కాబట్టి ఆ పరమేశ్వరిని మహాబల అని అన్నారు. అలాగే పరమేశ్వరి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని చెప్పబడింది. అంటే 576 కోట్ల మంది యోగిని గణాలతోటి ఆవిడ సేవింపబడుతోంది. కాబట్టి పరమేశ్వరిని మహాబల అన్నారు. 223వ నామం మహాబుద్ధి. అంటే గొప్ప బుద్ధి కలిగి ఉన్నటువంటిది. ఏ బుద్ధి వల్ల అన్నీ తెలుస్తూ ఉంటాయో దాన్నే మహాబుద్ధి అంటారు. జ్ఞానం కూడా బుద్ధితోటే ఏర్పడుతుంది. బుద్ధి సహాయంతో జ్ఞానమే కాకుండాను జయం అంటే గెలుపు కూడా వస్తూ ఉంటుంది. అన్ని లోకాలు అన్ని ప్రాణాలు బుద్ధి వల్లనే ఈ జీవనాన్ని సాగిస్తున్నారు. అన్ని ప్రశ్నలకి సందేహాలకి సమాధానాలు కూడాను ఈ బుద్ధి నుంచే వస్తుంది. ఇలాగా ఇందరిలో ఉండేటువంటి బుద్ధిని నడిపించేటువంటిది ఆ పరమేశ్వరి కాబట్టి ఆ పరమేశ్వరిని మహాబుద్ధి అన్నారు. వారి జన్మ సంస్కారాలని ఆధారంగా చేసుకుని ఆ బుద్ధి ఏదైతే ఉంటుందో అది ప్రాణులలో నిక్షిప్తం చేయబడుతూ ఉంటుంది ఆ పరమేశ్వరితోటి. మహతీచ సా బుద్ధిశ్చ మహాబుద్ధి. అంటే మహా అంటే గొప్పదైన, బుద్ధి అంటే బుద్ధి కలిగినది. బుద్ధిని భగవంతుడి వైపు మళ్ళించినట్టయితే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేమీ ఉండదు అని చెప్పేసి చెప్తారు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాత్ స్యాత్. దేనిని తెలుసుకోవడం వల్ల సర్వం తెలియబడుతుందో అని వేదం చెప్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పేటప్పుడు ఈ విద్యని కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే, అక్షర పరబ్రహ్మ యోగాన్ని కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఈ భగవద్గీతను తెలుసుకుంటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తాడు. అలాగే పూర్వకాలంలో ఒక పుణ్యానందుడు అనేటువంటి ఒక ముని ఉండేవాడు. ఆయన వేదాంగ విధుడు, బ్రహ్మవేత్త, మహాజ్ఞాని. ఒకసారి సాయం సమయంలో తన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక పెద్ద రావి చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. ప్రశాంతంగా ఉంది. పక్షుల కిరకిరాలు తప్ప ఇంకేమీ వినబట్టలేదు. ఇంతలో అతనికి ఏదో శబ్దం వినిపించింది. చుట్టూ చూశాడు, ఏమీ లేవు. ఆకాశంలోకి చూశాడు. ఆకాశంలో కూడా 2 హంసలు ఎగురుతూ వాటితో మాట్లాడుకుంటున్నాయి. జాగ్రత్తగా వింటున్నాడు ఆ మునీశ్వరుడు. అందులో ఆడహంస మగహంసను అడుగుతోంది, స్వామి, దేనిని తెలుసుకోవడం చేత ఈ లోకంలో సర్వము తెలుస్తుందో ఆ విషయాన్ని నాకు వివరించు అని అడిగింది. అడిగితే అప్పుడు మగహంస దానికి సమాధానం చెప్తోంది. కుమ్మరవాడు మట్టిని తెచ్చి మెత్తగా తొక్కి దానితో కుండలు, బాణలు, ఇలా రకరకాల పాత్రల్ని తయారు చేస్తున్నాడు. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకమైన పేరుంది. కానీ ఆ పాత్రలన్నిటికీ మూలం ఏమిటి అంటే అతను కుమ్మినటువంటి మట్టే. అదే విషయాన్ని ముందు తెలుసుకో అని చెప్పేసి ఆ మగహంస ఆడహంసగా చెప్తే అప్పుడు ఆడహంస అంది, చాలు, నాకు విషయం అంతా తెలిసింది. ఈ చరాచర జగత్తుకి కారకుడు ఆ పరబ్రహ్మే. అతన్ని గురించి తెలుసుకుంటే అంతా తెలిసినట్టే అంది. ఆ మాటలు విన్నటువంటి పుణ్యానందముని హంసలని
శివుడు శక్తిగా భావించి వాటి సంభాషణని ఉపదేశంగా స్వీకరించి కామకళా విలాసం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అదే దాని కామకళా విలాసం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఎవరి వల్ల గొప్ప బుద్ధి కలుగుతుందో ఆమె మహాబుద్ధి అనబడుతుంది. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని అందులో ప్రావీణ్యం సంపాదించిన వాడే బుద్ధి గలవాడైనప్పుడు అన్ని జీవుల యొక్క సమిష్టి రూపమైనటువంటి ఆ పరమేశ్వరి మహాబుద్ధి అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ తర్వాత 224వ నామం మహాసిద్ధి. 7 సిద్ధులను అధిష్ఠించి ఉండి 8వ సిద్ధే అమ్మవారు. షట్చక్రాలని అధిష్ఠించి 7వదిగా ఉన్నది సహస్రారం. ఆ సహస్రారాన్ని అధిష్ఠించి అమ్మ అన్నిట్లోనూ సమానత్వాన్ని చూపిస్తుంది. భగవంతుడు తన యందు ప్రకాశించడం, దేవాసుర తత్వాల చేత తిరస్కరింపబడడం, ఉత్తమము అధమము అనేటువంటి భావాలు లేకుండా ఉండడం, సుఖదుఖాల యందు సమాభావం కలిగి ఉండడం, కాంతి బలముల ఆధిక్యము, పరమాత్మతో నిత్యానుసంధానం కలిగి ఉండడం, దైవేచ్ఛానుసారం ఆకాశ సంచారం చేయడం, అన్నిట ప్రేమభావం కలిగి ఉండడం, వీటిని అష్టసిద్ధులు అంటారు. ఆ సమాన ప్రేమభావమే మహాసిద్ధి. అటువంటి సిద్ధులు కలిగినటువంటి ఆ పరమేశ్వరి మహాసిద్ధి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ సిద్ధుల్ని అష్టసిద్ధులు అంటారు. 8. అవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. అణిమా సిద్ధి అంటే ఇది శరీరాన్ని చిన్నగా చేయడం. మహిమా సిద్ధి శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం. గరిమా సిద్ధి శరీర బరువుని విపరీతంగా పెంచడం. లఘిమా సిద్ధి శరీర బరువుని అతి తేలిగ్గా చేయడం. ప్రాప్తి సిద్ధి కావలసిన వస్తువుల్ని పొందడం. ప్రాకామ్య సిద్ధి ఆకాశ సంచారం చేయడం. ఈశిత్వ సిద్ధి సమస్తానికి ఆధిపత్యం వహించడం. వశిత్వ సిద్ధి సమస్త భూతాల్ని లోపరచుకోవడం. ఇవి అష్టసిద్ధులు అని చెప్పేసి చెప్పబడతాయి. ఈ సిద్ధులు మళ్ళీ 2 రకాలు, కార్యసిద్ధులు, దైవసిద్ధులు అని చెప్పేసి. మళ్ళీ ఇవన్నీ అనేక రకాలు. విద్యాసిద్ధి, కార్యసిద్ధులు అనేక రకాలు. వాటిలో ఏముంటాయి? విద్యాసిద్ధి, ధనసిద్ధి, ధాన్యసిద్ధి, ఔషధ సిద్ధి, రససిద్ధి మొదలైనవి. ఈ అనిమాదులు ఏవైతే మనం ముందు చెప్పుకున్నామో అష్టసిద్ధులు అని చెప్పేసి, అవన్నీ దైవసిద్ధులు. ఈ 2 కలిస్తేనే మహాసిద్ధి అవుతుంది. అటువంటి సిద్ధులన్నీ ప్రసాదిస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరి మహాసిద్ధి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ తర్వాత 225వ నామం మహాయోగేశ్వరేశ్వరి. యోగులకు యోగి అయిన వాడిని యోగీశ్వరుడు అంటారు. ఆ యోగీశ్వరుడు కూడా ఈశ్వరి కాబట్టి అమ్మ మహాయోగేశ్వరేశ్వరి అయింది. శ్రీమాత, శ్రీకృష్ణుడు మహాయోగ యోగేశ్వరి, యోగేశ్వరులు. దీని సోపాన చక్రం ఇలా ఉంటుంది. ముందు యోగి, ఆ యోగులందరికీ అధిపతి యోగేశ్వరుడు. ఆ యోగేశ్వరులందరికీ అధిపతి మా యోగేశ్వరేశ్వరుడు లేక యోగేశ్వరుడు అంటారు. శివుడు ఆ యోగేశ్వరుల్లో మొదటివాడు, ఆది గురువు. అమ్మ తపస్సు చేసి ఆ శివుని చేరింది కాబట్టి మహాయోగ యోగేశ్వరి అయింది. మహతాం యోగీశ్వరాణం ఈశ్వరీతి. గొప్ప యోగేశ్వరులు కూడా ఈశ్వరి కాబట్టి పరమేశ్వరి మహాయోగ యోగేశ్వరి అంది. ఆ తర్వాత 56వ శ్లోకం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. ఈ శ్లోకంలో మొదటి పాదంలో మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన అనేటువంటి 4 నామాలు, రెండవ పాదంలో మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత అని 2 నామాలు, మొత్తం 6 నామాలు ఉన్నాయి. వరుసగా ఈ నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. మహాతంత్ర, తంత్రం అంటే ఇదివరకు తెలుసుకున్నాం కదా.
తంత్రం అంటే క్రియ, ఏదైనా ఒక పని, ఒక మంత్రానికి సంబంధించినటువంటి క్రియని తంత్రము అని తెలుసుకుందాం. అలాగా అనేకమైనటువంటి ఫలితాలనిచ్చేది గొప్పవారైనటువంటి కులార్ణవ, జ్ఞానార్ణవ మొదలైనటువంటి తంత్రాల రూపము ఆ పరమేశ్వరి. శ్రీ విజయే పెద్ద తంత్రం. ఆ పరమేశ్వరుడు ముందు 64 తంత్రాలు చెప్పాడు. ఇవన్నీ ఇహలోకంలో ఉన్నటువంటి కోరికల్ని తీరుస్తున్నాయి. తరించడానికి పరలోకం కోసం ఒక తంత్రం చెప్పమని చెప్పేసి పార్వతీదేవి అడిగితే అప్పుడు శివుడు శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశించాడు. ఇదే స్వతంత్ర తంత్రము అని చెప్పి కూడా చెప్పబడుతుంది. మహాతంత్రము అంటారు, కాది విద్యా తంత్రము అంటారు. ఈ తంత్రాలు 3 రకాలుగా ఉంటాయి: శైవ తంత్రాలు, వైష్ణవ తంత్రాలు, శాక్తేయ తంత్రాలు. ఈ రకంగా ఉన్న అన్ని తంత్రాలకి ఆవిడ అధిష్టాత్రి కాబట్టి ఆ పరమేశ్వరిని మహాతంత్ర అంటారు. మహాంతి బహుఫల ప్రధాని తంత్రాన్ని కులార్ణవ జ్ఞానార్ణవాదీని. అనేకమైనటువంటి ఫలితాలనిచ్చేది, తంత్రాల రూపాలు కలిగినటువంటిది అయినది ఆ పరమేశ్వరి. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ప్రారంభించినప్పుడు సంకల్పం దగ్గర నుంచి పరిసమాప్తి వరకు జరిగేటువంటి మొత్తం క్రియాకలాపం అంతా కూడాను తంత్రమే అంటారు. వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞయాగాదుల నిర్వహణ అంతా కూడా తంత్రమే. ఈ శాస్త్రాన్ని ఆపస్తంభుడు మొదలైన వాళ్ళు రాశారు. ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క తంత్రం ఉంటుంది. ఈ రకంగా ఉన్న అనేకమైన తంత్రాలకి ఆ పరమేశ్వరి అధిష్టాత్రి కాబట్టి మహాతంత్ర అని చెప్పేసి చెప్పబడింది. ఆ తర్వాత నామం మహామంత్ర. బాల, బగళ మొదలైనటువంటి మంత్రాల తాలూకు స్వరూపమే ఆ పరమేశ్వరి. బీజాక్షరాలు అన్నీ కూడాను ఆ అమ్మ యొక్క స్వరూపమే. అక్షరాల నుంచి వచ్చిన మంత్రాలు కూడా అమ్మ స్వరూపమే కదా. అందుకని ఆ మంత్రాలన్నిటికీ పరమేశ్వరి అధిదేవత అవుతుంది. ఆ మంత్రాలు అన్నీ కూడాను దేవతల రూపం ధరించి అమ్మని సేవిస్తున్నాయి మణిద్వీపంలో అని చెప్పేసి చెప్పబడుతుంటుంది. అందుకే పరమేశ్వరిని మహామంత్ర అంటారు. ఆ పరమేశ్వరి బిందు రూపిణి. బిందువులోంచే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతాను బయటకు వచ్చింది. ఆ నామాత్మకమైన జగత్తు అంటే ఓంకారం, పరబ్రహ్మ స్వరూపం. ఓంకారం నుంచి సంస్కృత భాషకి 50 అక్షరాలు వచ్చాయి. వీటినే బీజాక్షరాలు అంటారు. జగత్తులో బీజాక్షరాలకి గొప్ప శక్తి ఉంటుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆధారంగా ఆ బీజాక్షరాలని సంపుటీకరణం చేస్తుంటాడు. పరమేశ్వరుడి బీజాన్ని ఓంకారం అంటారు. ఈం అనేదాన్ని లక్ష్మీ బీజం అంటారు. ఐం అనేదాన్ని వాగ్బీజం అంటారు. క్లీం అనేదాన్ని మన్మథ బీజం అంటారు. హ్రీం అనేదాన్ని శక్తి బీజం అంటారు. గం అనేదాన్ని గణపతి బీజం అంటారు. ఇలా దేవతలకే కాకుండా పంచభూతాలకు కూడాను బీజాలు ఉన్నాయి. ఇప్పుడు లమిత్యాది పంచభూజాలు చేసేటప్పుడు మనకి వాటిలో వస్తుంటాయి. లం అన్నది పృథివీ బీజం, హం అన్నది ఆకాశ బీజం, యం అన్నది వాయు బీజం, రం అన్నది అగ్ని బీజం, వం అన్నది అమృత బీజం. అవసరాన్ని బట్టి ఈ మంత్రాలు సంపుటీకరణం చేయబడుతుంటాయి. ఈ మంత్రాలను ఎవరైతే సృష్టించారో వాటిని మంత్రస్రష్ట అంటారు. ఆ మంత్రాలను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళని మంత్రద్రష్ట అంటారు. ఈ మంత్రాలన్నిటికీ దేవీ భాగవతంలో చెప్పినట్టుగా 7 మంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆమ్నాయ దేవతల రూపులు దాల్చి ఆ దేవి ముందు నడుస్తున్నాయి, ఆమెను సేవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పబడింది. అందుకే ఆ పరమేశ్వరి మహామంత్ర అని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ తర్వాత 228వ నామం మహాయంత్ర. గొప్ప యంత్రము కలిగినది. సర్వోత్తమైన యంత్రాన్నే శ్రీ విద్యా యంత్రము అంటారు. సిద్ధివచము, శ్రీ విద్యా మంత్రము ఇవి చాలా గొప్పవి అని చెప్పి చెప్పబడతాయి. వీటిని కలిగినటువంటి ఆ దేవి మహాయంత్ర అని చెప్పేసి పిలువబడుతుంది. యంత్రాలు 3 రకాలు: భూప్రస్థారము, మేరు ప్రస్థారము, కైలాస ప్రస్థారము అని చెప్పేసి. ఈ యంత్రాల్లో శ్రీయంత్రము, రుద్రయంత్రము, వనదుర్గా యంత్రము వీటిని మహాయంత్రాలు అంటాయి. శ్రీచక్రాన్నే సిద్ధవ్రజం అని కూడా అంటారు.
బిందువు నుండి వచ్చిన నాదం మంత్రం అయితే దాని యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది యంత్రం. కాబట్టి పరమేశ్వరి మహాయంత్ర అని చెప్పేసి చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం 229వ నామం మహాసన. అన్నిటి యందు ఆసనాన్ని కలిగి ఉన్నటువంటిది మహాసన. అమ్మ మహాసన. అమ్మలేని సృష్టి లేదు. అన్ని లోకాల్లోనూ ఆమె ఉంటుంది. సకల లోకాలందు కూడాను, సకల భావాలందు, స్వభావాలందు, సకల పదార్థాల రుచి, వాసన మొదలైనవన్నీ తెలియడానికి కూడాను ఆ అమ్మవారి యొక్క చేతనమే ఆధారం. ఆమె వల్లే ఈ అహంకారం అనే మొదలైనటువంటి అష్టప్రకృతులు సృష్టిలో వివిధ విధాలుగా ప్రవర్తిస్తున్నాయి. ఆమె సింహాసనాసీన, సర్వాసనాసీన అని చెప్పేసి చెప్పబడుతుంది. అందుకే ఆ పరమేశ్వరి మహాసన. క్షితి మొదలైనటువంటి తత్వాలే ఆసనంగా కలిగినది. దేవీ భాగవతంలో ఏషా భగవతి సర్వతత్వాన్యాశ్రిత తిష్టతి, అన్ని తత్వాలని ఆ పరమేశ్వరి ఆశ్రయించి ఉంది అని చెప్పేసి చెప్పబడింది. ఆసనం అంటే నివాస స్థానం, మహాసనం అంటే గొప్పదైనటువంటి నివాసన స్థానం. భైరవయామలంలో శ్రీచక్రాన్ని గురించి చెబుతూ శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరి అని చెప్పేసి చెప్పబడింది. 25 తత్వాలు ఈ శ్రీచక్రంలో ఉన్నాయి అని చెప్పబడుతుంది. ఆ తత్వాలన్నిటికీ అతీతమైనటువంటి 26వ తత్వమే పరమేశ్వరి అని చెప్పేసి చెప్పబడుతుంది. మహాసనము అంటే ఇక్కడ పంచబ్రహ్మాసనము అని చెప్పేసి చెప్పుకోవచ్చు, పంచదిగాసనము అని చెప్పుకోవచ్చు, పంచప్రణయ మహాసనము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం కూడా ఉంది అని చెప్పేసి ముందు నామాల్లో వివరించగలిగింది. మహాయంత్రాలు నివాస స్థానంగా ఉంది కాబట్టి ఆ పరమేశ్వరి మహాసన అని చెప్పేసి పిలువబడుతుంది. ఆ తర్వాత 230వ నామం మహాయాగక్రమారాధ్య. 64 యోగిని పూజలతో కూడినటువంటి మహాయాగ క్రమాన్ని అనుసరించి ఆ పరమేశ్వరి ఆరాధించబడుతోంది. 64 కళలు, 64 విద్యలు, 64 ముద్రలు ఉన్నాయని, ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ నేర్చుకున్న విద్యలని చెప్పేసి భాగవత పురాణంలో ఉంది. అలా వారిని పూర్ణ పురుషులు అంటారు. ఈ విద్యలందు సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆ పరమేశ్వరుడితోటి సమానమైన వాళ్ళు. సృష్టి యాగాన్ని క్రమం అనుసరించి నడిపిస్తూ ఉంటారు. ఈ శ్రీయాగము, అంబాయాగము, పాకయజ్ఞము వీటినన్నిటినీ మహాయాగాలు అంటారు. ఆ మహాయాగాలన్నిటికీ అధినేత్రి ఆ పరమేశ్వరి కాబట్టి ఆ పరమేశ్వరిని మహాయాగ క్రమారాధ్య అంటారు. ఈ యాగ ప్రక్రియలో కానీ భగవత్ సంబంధమైనటువంటి పూజలు కార్యక్రమాల్లో కూడాను ఒక ముఖ్యమైన విధి ఉంటుంది. ఏదైతే ఉంటుందో ఆ యజమాని ఆ కష్టపడి సంపాదించిన ధనంతో వాటిని చేస్తేనే మంచి ఫలితం లభిస్తుంది. లేకపోతే మంచి ఫలితం రాదు. ఈ విషయమే దేవీ భాగవతంలో చెప్తూ దశరథ మహారాజు న్యాయ మార్గంతో సంపాదించిన ధనంతో కుమారుడు కావాలని పుత్రకామేష్టి చేస్తే 4 కుమారులు పుట్టారు. అలాగే ద్రౌపద మహారాజు ఒక కుమారుడు కావాలని యజ్ఞం చేస్తే కుమార్తె పుట్టారు అని చెప్పేసి చెప్పబడుతుంది. కాబట్టి ఆ పరమేశ్వరి మహాయాగ క్రమారాధ్య అని చెప్పేసి పిలువబడుతుంది. ఆ తరువాత నామం 231వ నామం మహాభైరవ పూజిత. భైరవుడు అంటే శివుడు. ఆ మహాభైరవుడి చేత పూజింపబడేది ఆ పరమేశ్వరి శ్రీమాత. మహాదేవి, ఈ మహాశివుడు వీరిద్దరూ కూడాను ఒకళ్ళనొకళ్ళు పూజించుకుంటూ ఉంటారు. ఇదే శివశక్తుల యొక్క సమభావం. ఈ శివశక్తుల్లో పరతత్వం ఎంత ఉంటుందో, పరతత్వంలో శివతత్వం ఎంత ఉంటుందో శక్తితత్వం కూడా ఉంటుంది. శివుడు పరుడు, శక్తి పరదేవత. ఇరువురిని సమానంగా చూడగలగడమే సమదర్శనము అంటారు. ఈ శివశక్తులు ఒకరినొకరు పూజించుకుంటారని చెప్పాం కదా. ఈ భైరవ శబ్దం అందరి 3 అక్షరాల్లోనూ సృష్టి, రక్షణ, లయము ఉన్నాయి అని చెప్తారు. అలాగే సమభావనే, ఇరువురి యందు సమభావన కలిగి ఉండడమే అనుగ్రహం కలుగుతుంది, వాటి వల్లనే అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. భైరవుడు అంటే
శివుడని సృష్టి స్థితి లయాలకు కారణమైన వాడు అని తెలుసుకున్నాం కదా. గొప్పదైన బ్రహ్మస్వరూపం అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం కదా. ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుడు ఆ మహాభైరవుడు అని చెప్పబడతారు. అలాగే మహాయాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి నారాయణుడు అని చెప్పబడతారు. ఆ నారాయణుడు మహాయాగం చేసి పరమేశ్వరిని ఆరాధించాడు. పద్మపురాణంలో ఇలా చెప్పబడింది: శంభుం పూజయతే దేవీం మంత్రశక్తి మయీం శుభాం అక్షమాలాం కరే దత్వా న్యాసే నైవ భవోద్భవా. మంత్రశక్తిమైనటువంటి శుభురాలైనటువంటి ఆ పరమేశ్వరిని జపమాల చేత్తో ధరించినటువంటి శివుడు పూజిస్తున్నాడు అని ఉంది. లలితాపాఖ్యానంలో మహాశంభునాథో మహాయాగేన చిదగ్నికుండాత్ లలితాం ప్రాదుర్భావయ మానే. మహాశంభునాథుడు మహాయాగంతో చిదగ్నికుండం నుంచి లలితాదేవిని ఉద్భవింపజేశాడు అని చెప్పేసి చెప్పబడింది. ఇక ఈ భైరవుల్ని 8 రకాలు, వాళ్ళని అష్టభైరవులు అంటారు. ఈ శ్రీచక్రార్చన పూర్తి కాగానే 8 మంది దంపతులను వరుసగా కూర్చోబెట్టి, వయసుల వారిగా కూర్చోబెట్టి వారికి ప్రసాదం ఇస్తారు. ఏ దంపతులు ఏ సాంప్రదాయానికి సంబంధించిన వారైనా పర్వాలేదు అని చెప్పేసి యోగిని హృదయం చెప్పబడుతోంది. ఇక్కడ దంపతులు అంటే భైరవులు 8 మంది, బ్రాహ్మి మొదలైన మాతృకలు 8 మంది. వారు ఎవరెవరు అంటే అసితాంగ భైరవ బ్రాహ్మి, రుభు భైరవ మహేశ్వరి, చండ భైరవ కౌమారి, క్రోధ భైరవ వైష్ణవి, ఉన్మత్త భైరవ వారాహి, కపాల భైరవ మాహేంద్రి, భీషణ భైరవ చాముండ, సంహార భైరవ మహాలక్ష్మి. ఇలాగా వీళ్ళని దంపతులుగా లెక్కిస్తారనమాట. వీరి పూజని కులార్ణవ తంత్రంలో చెప్పిన విధంగా చెయ్యాలి అని చెప్పేసి చెప్తారు. ఈ భైరవుల అష్టభైరవులకి సమిష్టి రూపం ఆ మహాభైరవుడు. ఆ మహాభైరవుడి చేత పూజింపబడింది కాబట్టి ఆ అమ్మవారు మహాభైరవ పూజిత అని చెప్పేసి చెప్పబడింది. ఈ నామంతో ఈ భాగం సమాప్తం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.